ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్. ఈరోజు కూడా మీకోసం బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తారనమాట. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. చూసే ముందు కొన్ని డైమండ్ ఫినిషింగ్లోవి జ్యువెలరీస్ చూద్దాం రండి. ఫస్ట్ చూసింది పెండెంట్ సెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నాము ఫింగర్ రింగ్ అయితే మనకు లాస్ట్ టైం మనం కొత్త డిజైన్స్ చూపించాలి అని మన ఓల్డ్ ఛానల్లో పెట్టినప్పుడు 999 అలా కాస్ట్ పడ్డాయి అనమాట. అప్పుడు మనకి ఇప్పుడు అయితే లో కాస్ట్లోనే దొరికాయి. మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకు పార్టీస్కి ఇలా బిగ్ సైజ్ ఫింగర్ రింగ్ పెట్టడం ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదా. అండ్ ఇవి సైజ్ ఎలా అమ్మ అంటే కనుక ఇవి అడ్జస్టబుల్ వస్తాయి మ్యామ్. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ 22 క్యారెట్ లాగా కనిపించే చైన్ అనమాట. రియల్గా కూడా 22 క్యారెట్ లాగానే ఉంది. అండ్ ఇది మెన్ అయినా కూడా వేర్ చేయవచ్చు అండ్ మనం కూడా వేసుకోవచ్చు. బిగ్ సైజ్ పెండెంట్ ఉంటే కూడా మనం ఇలా అటాచ్ చేసుకొని వేర్ చేయవచ్చు. చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీట్స్ హారం అనమాట. ఇది రుక్మిణి జాడుకుందంతో వచ్చేస్తుంది. అది కూడా మనకు పంచలోహార క్వాలిటీలో ఇంపోన్ క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని రుక్మిణి జాడుకుందన్స్వి నేను ప్రైజెస్ అనేవి పెట్టలేదు, ఎందుకంటే నాకు కూడా ప్రైస్ అనేది ఐడియా లేదు, అందుకోసం పెట్టలేదు. ఇది మీరు ఆర్డర్ ఇస్తే కనుక కస్టమైజ్ చేయించాలి. సో కస్టమైజేషన్ అయ్యేటప్పుడు నేను అప్పుడు ఆర్డర్ పెట్టినప్పుడు మీకు ఎంత ప్రైస్ పడుతుంది అనేది చెప్తాను. సో ఇవి రుక్మిణి జాడుకుందాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అన్నీ కూడా 2000 అబోనే ఉంటాయి అనమాట. సో మీకు ఒక అందాజగా అయితే ప్రైస్ అయితే చెప్పాను. సో ఓకే అనుకున్న వాళ్ళు ఒక ప్లేస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ చూపించినది అది 4000 అబో పడుతుంది అనమాట. బీట్స్ హారం ఉంది కదా అది. సో ఇవన్నీ కూడా మనకు 2000 అబో పడే ప్రైజెసే ఉంటాయన్నమాట. చాలా బాగుంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అన్నిటికీ ప్రైజెస్ అనేవి పెట్టాను. అండ్ ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఒక రిక్మిణి జాడుకుంద నెక్ డిజైన్స్ తప్పి మిగతావన్నీ కూడా విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ అయితే నాకు కావాలండి. అలా విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ ఇచ్చినప్పుడే నేను ఆర్డర్ అనేది తీసుకుంటాను. ఎందుకు ఇలా చెప్తున్నామా అని అన్నీ మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను వీడియో చేయడానికి మీకు 9 మినిట్స్ 10 మినిట్స్లోనే నేను ఇక్కడ మీకు ఇచ్చేస్తున్నాను. కానీ నేను ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ రాయడానికి నాకు ఒక 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. తర్వాత మీరు వితౌట్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి, మళ్ళీ నేను అది వెతుక్కొని పెట్టాలి. సో ఇదంతా కూడా నాకు ఒక టైం ప్రాసెసింగ్ పని అనమాట. ఏమీ అనుకోవద్దు ఇలా అంటున్నానని చెప్పేసి, ఎందుకంటే ఇలా చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి అందరికీ ఇలాంటివి చెప్పి. సో దానివల్ల కొంచెం ఇబ్బందిగా అవుతుందనమాట. ఒకవేళ చెప్పకపోతేనేమో ప్రైజు ఆల్రెడీ ఇచ్చేసాను. చాలా ఇప్పుడు మనకు ఒక ఛానల్ కాదు కదండి, 2 ఛానల్స్ ఉన్నాయి. ఒక రోజుకి ఒక 100 1000 పైన కలెక్షన్స్ ఉంటాయి. వాటన్నిటి ప్రైస్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇవి ఏదైతే వీడియో ప్రజెంటేషన్ ఇస్తున్నామో అక్కడ ప్రైస్ అనేది ఉంటుందో సేమ్ ఇంకా అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాం కదా. సో మళ్ళీ దాన్ని వెతికి అవంతా తీసి మళ్ళీ వెతకాలంటే కొంచెం కష్టం కదా మ్యామ్. మీరు కూడా నా ప్లేస్లో ఉండి అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రైజ్ చెప్తేనే ఆర్డర్ ఇస్తాము అని మీరంటే నేను ప్రైజ్ ఉంటేనే ఆర్డర్ తీసుకుంటాను కూడా నేను అనొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమంది ఇలా అన్నారు, అందుకోసం నేను అంటున్నాను. ఇక్కడ నేను చాలా కష్టపడి ప్రైజ్ అనేది పెడుతున్నాను. చాలామంది ప్రైజ్ లేకుండా పెట్టవచ్చు, వాళ్ళకి ఐడియా ఉండదు. బట్ మనది ఏంటంటే 2 ఛానల్స్ అది మెయింటైన్ చేస్తున్నాం. అండ్ కలెక్షన్ అనేది ఎక్కువగా ఉంటే అంత కలెక్షన్స్ని నేను ప్రైజ్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అన్నీ కూడా ప్రైజ్ ఇంక్లూడ్ చేసి పెడుతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ఇవ్వండి. సో ఎవరికైనా ఏదైనా నేను మాట్లాడిన విధానంతో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే సారీ, ఎందుకంటే నేను పడుతున్న సఫరింగ్ అనేది అలా ఉంది కాబట్టి అందుకోసం అన్నాను. సో ఎక్కువగా ఈ వీక్లో ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను కదా హ్యాండ్మేడ్వి. సో దానికి ఎక్కువగా వితౌట్ ప్రైస్ స్క్రీన్ షాట్స్ అనేది ఎక్కువగా వచ్చాయి, అందుకని నేను ఇలా మాట్లాడాను. సో విత్ ప్రైజెస్ స్క్రీన్ షాట్ కావాలి మ్యామ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది పెండెంట్ మ్యామ్, రియల్ కెంపోస్తో అయితే వచ్చేసింది. కింద అంతా కూడా ఎమ్రాయిడ్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఇలా కుందన్ నెక్లెస్ అనమాట. 2 కలర్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకు స్క్రూ టైప్ వచ్చాయి. అంతకుముందు వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చేవి, ఇక్కడ మనకు ఈసారి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసామన్నమాట. అండ్ ఇవి గోల్డ్ కలర్ స్వరక్సీ పర్ల్స్ ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. విక్టోరియన్ లాకెట్తో కస్టమైజ్ చేసింది. ఇవి వచ్చేసి మనకు 18 క్యారెట్ పోల్కి పెండెంట్స్ అనమాట. అండ్ థ్రెడ్ కాంబినేషన్ కస్టమైజ్ చేసింది. సో బ్లాక్ బీట్స్ చోకరు చాలా బాగుంది. దానిపైనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి అని మీరు అడుగుతారని తెలిసే పక్కనే ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసి
పెట్టేశాను. అండ్ స్వరక్సీ పర్ల్ విత్ జడావు కుందన్ చోకరు జస్ట్ 1150 రూపీస్ మాత్రమే, విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి. ఇన్విజిబుల్ చైను మీకు జడావు కుందన్తో ప్యూర్ జడావు కుందన్తో కస్టమైజ్ చేసింది, జస్ట్ 999 రూపీస్ మాత్రమే. సీజర్ బీడ్స్ రౌండ్ పోల్కి డ్రాపింగ్తో కస్టమైజ్ చేసింది. అండ్ బేబీ పింక్ బీడ్స్ రియల్ సీజర్ బీడ్స్ విక్టోరియన్ కాంబినేషన్ విత్ సర్క్సీ పర్ల్తో కస్టమైజ్ చేసింది. బాలాజీ గాడ్ విక్టోరియన్ లాకెట్ అనమాట, విత్ స్ట్రాబెరీ ఎమ్రాల్డ్స్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ కస్టమైజేషన్. ఇది కూడా పోల్కి డ్రాప్స్ అండ్ రష్యన్ బీడ్స్తో కస్టమైజ్ చేసింది. 2 లైన్స్ విత్ చైతన్ రూబీస్ కూడా యూజ్ చేశారు. అండ్ ఇన్విజిబుల్ చైను జడౌట్ డ్రాపింగ్ పెండెంట్స్ అయితే చెడావు డ్రాప్స్ అనమాట. మనకు పెండెంట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. స్ట్రాబెరీ పంకిన్స్ నెక్లెస్, ఇది మనకు 18 క్యారెట్ పోల్కి పెండెంట్, ఇయర్ రింగ్స్, అలాగే షుగర్ బీడ్స్ కాంబినేషన్తో రియల్ షుగర్ బీడ్స్తో కస్టమైజ్ చేసింది. అండ్ సీజర్ బీడ్స్తో మనకి ఇంకొక ఇన్విజిబుల్ చైన్ అనమాట. ఇక్కడ రూబీ ఎమ్రాల్డ్స్ లాకెట్ లాగా అండ్ ఇటు 2 ఏమంటారు నక్షి బాల్స్ హ్యాంగింగ్ వచ్చేసి చోకర్ చాలా బాగుంది, బ్లాక్ బీడ్ చోకరు. సో దాని లుక్కే వేరనమాట. సీజర్ బీడ్స్ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నేను లావెండర్లో పెట్టాను మీకు. అండ్ మోనాలిసా సీజర్ డ్రాప్స్ అనమాట, స్టోన్స్ అనమాట. ఇవి మోనాలిసా మనకు సీజర్ డ్రాప్ షేప్లో లాగా ఇలా మనకు వవెల్ షేప్ అంటారా, సో వవెల్ షేప్లో ఉన్నాయన్నమాట. దీనికి విక్టోరియన్ లాకెట్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. అండ్ కలర్స్ చూడండి, ఏ కలర్ చూసినా వావ్ అన్నట్టే ఉన్నాయి కదా. సో ఈ కలర్లో బాగుంది డిజైన్ అన్నట్టుగానే ఉన్నాయి. బట్ అన్ని కలర్స్లో చూసినా ఏ కలర్కి ఆ కలర్ స్పెషల్ లాగా అనిపించేటట్టు అయితే ఉందన్నమాట. అండ్ బీడ్స్ హారం మన దాంట్లో ఎక్కువగా ఎంక్వైరీస్ వస్తున్నాయి. అన్నీ ఉంటాయి బట్ మీరు అడిగినప్పుడు అసలు గుర్తుండదు అనమాట, లేవని చెప్పేస్తూ ఉంటాను. చాలామందికి ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇది నేను చెప్తున్నాను కదా, కలెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల అసలు మన దగ్గర ఏ కలెక్షన్ ఉన్నది కూడా ఐడియా ఉండదు. మళ్ళీ ఎవరైనా అడిగినప్పుడు ఈ రిలేటెడ్ వీడియో చేయండి అని అడిగినప్పుడు, సో అప్పుడు ఓకే ఆ రిలేటెడ్ అన్నీ మనం సర్చ్ చేసి అంతా గ్యాదర్ చేసేటప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్నారే ఇలాంటి చాలా మనం లేవని చెప్పేసామే అని అప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో జడవ కుందన్లో మైక్రో గోల్డ్తో కస్టమైజ్ చేసింది. ఇవి కోరల్స్ విత్ స్వరక్సీ పర్ల్ 2 mm ఉంటాయి మ్యామ్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకు ఏమంటారు పోల్కిలో వచ్చేసాయి. అండ్ విత్ ఎమ్రాల్డ్ కాంబినేషన్ అండ్ ఇవి పక్కడం కాంబినేషన్ అయితే అదిరిపోయాయి అనమాట. అండ్ స్ట్రాబెరీ ఎమ్రాల్స్ విత్ స్వరక్సీ పర్ల్లో ఈ హారం చూడండి, 3 స్టెప్స్ వస్తుంది. పెండెంట్ మీకు ఇలా ఉంటుంది, డిటాచ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇలా ఈ బంచ్ వరకు కూడా వేర్ చేయవచ్చు అనమాట. రైస్ పర్ల్స్తో కస్టమైజ్ చేసింది, జస్ట్ 899 రూపీస్ మాత్రమే, విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. సైడ్ లాకెట్స్ అనేది ఇలా మనకు బ్రోచర్ అనేది ఇక్కడ మనం జడావు డ్రాపింగ్స్తో కస్టమైజ్ చేసిన బ్రోచర్ అనేది వేసేసాం. బ్యాక్ అంతా కూడా మనకు గోల్డ్కి ఎలాగైతే చైన్ వస్తుందో అలా మంచి క్వాలిటీ గల మైక్రో గోల్డ్ ప్లేటింగ్ చైన్ అనేది ఇచ్చేసాం. సో స్వెట్ పడినా కూడా మనం ఒకవేళ బాగా ఎండలు ఉన్నప్పుడు మనం వేసుకున్నప్పుడు మనకు నార్మల్గా స్వెట్ అనేది ఉంటుంది కదా, సో స్వెట్ పడినా కూడా బ్లాక్ అనేది కాదండి. అండ్ ఇంకొకటి చూసుకుంటే హనీ అండ్ పీచ్ కలర్, హనీ కూడా కాదు, పీచ్ కలర్లో బ్యూటిఫుల్ సీజర్ బీడ్స్ హారము అండ్ బ్యూటిఫుల్ చంద్రహారము రీస్టాక్ అయింది, గోల్డ్ కాపీ డిజైన్ అనమాట. వితౌట్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను, ప్రైస్ అనేది పెట్టేశాను వితౌట్ ఇయర్ రింగ్స్ కూడా. అండ్ విత్ ఇయర్ రింగ్స్ మాకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి, దీనిపైన మ్యాచింగ్ ఇంకెక్కడ చూసుకోవాలి మా అంటారా. సో విత్ ఇయర్ రింగ్స్ అయితే కనుక జస్ట్ మీకు 1399 రూపీస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో లైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు, రియల్ గోల్డ్కి మాత్రం కూడా అస్సలు తీసిపోదు అనమాట, అలా ఉంది డిజైన్ అయితే. మంచి పింక్ కాంబినేషన్, గోల్డ్ రెప్లికా డిజైను. ఇందాక మనం చంద్రహారంలో కస్టమైజ్ చేసాం కదా, సైడ్ బ్రోచరు డైమండ్ ఫినిషింగ్లో సేమ్ అదే ప్యాటర్న్. ఇక్కడ ఏంటంటే బీడ్స్ కాంబినేషన్ అండ్ సీజర్ బీడ్స్ విత్ స్వరక్సీ పర్ల్ కాంబినేషన్, మల్టీ కలర్ చూడండి అద్దరిపోయింది కదా. సో కలర్ కాంబినేషనే అసలు రియల్లీ చాలా చాలా బాగుంది. అండ్ సింపుల్గా దానిపైన మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఓన్లీ మీకు లావెండర్ కావాలంటే లావెండర్ కూడా తీసుకోవచ్చు. లావెండర్ కలర్ మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ కూడా సేమ్ మనం ఇందాక చంద్రహారానికి ఏ బ్యాక్ చైన్ అయితే ఇచ్చామో సేమ్ అదే చైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇందులో ఈ గ్రీన్ కలర్, ఈ ఎమ్రాల్డ్ కలర్ కూడా చాలా బాగుంది. సో బ్లాక్ కావాలి అంటారు కదా, నాకు తెలుసు మీరు బ్లాక్ అడుగుతారు. ఇప్పుడు మనం ఏదైనా చూపిస్తే కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది అన్నప్పుడు సో మాకు బ్లాక్ కావాలి అంటున్నారు, అందుకే ఈసారి బ్లాక్ కూడా చూపించేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ప్రైస్, బ్లాక్ మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, బట్ ఈసారి ఏంటంటే సేమ్ ప్రైజింగ్లో అయితే తీసుకొచ్చేసాను. ఇదండి ఈరోజు మన హ్యాండ్మేడ్ కలెక్షన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.